క్రియాటినిన్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు అంటే క్రియాటినిన్ 5, 6, 7, 8 ఏ క్రియాటినిన్ దగ్గర మనం డయాలసిస్ చేసుకోవాలి అని చాలామంది అడుగుతారు. నేను మీ డాక్టర్ గోలి శ్రీచరణ్, నెఫ్రాలజిస్ట్, కిమ్స్ సీతమ్మధార. ఖచ్చితంగా ఏ క్రియాటినిన్ దగ్గర డయాలసిస్ చేసుకోవాలో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే క్రియాటినిన్ అనేది మన మజిల్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. మన మజిల్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే క్రియాటినిన్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే పొడుగు వాళ్ళకి క్రియాటినిన్ కొంచెం ఎక్కువగా తట్టుకోవచ్చు. ఒక పొట్టిగా ఉన్న ఒక ఆవిడ ఫిమేల్స్కి కొంచెం క్రియాటినిన్ తక్కువ ఉంటుంది మేల్స్తో కంపేర్ చేస్తే. సో ఎవరికి క్రియాటినిన్కి ప్రాబ్లం వస్తుంది అనేది ఎవరూ చెప్పలేరు. సో కిడ్నీ చేసే పనులు ఏంటి? 1, నీరు బయటికి తీయడం. 2, చెత్త బయటికి తీయడం. 3, ఖనిజాలను మేనేజ్ చేయడం. అంటే కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వీటిల్ని కరెక్ట్ మోతాదులో బాడీలో ఉంచడం. ఇవి ఇంపార్టెంట్ పనులు కిడ్నీ చేసేవి. దాంతోపాటు హిమోగ్లోబిన్ని మెయింటైన్ చేయడం. అంటే రక్తాన్ని ఇంప్రూవ్ చేయగలిగే ఒక హార్మోన్ ఎరిథ్రోపాయిటిన్ అంటాం. దాన్ని ప్రొడ్యూస్ చేసేది కూడా కిడ్నీలే. మందుల ద్వారా అవ్వనప్పుడు మనకి ఆకలి పూర్తిగా నశించడం జరుగుద్ది ఎప్పుడైతే క్రియాటినిన్ హైగా ఉందో. దాంతోపాటు ఈ రక్తం తగ్గడం కానీ, కాళ్ళు వాపులు, ఆయాసం రావడం కానీ, యూరిన్లో విపరీతమైన నొరగ రావడం కానీ, ఈ సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే ఈ క్రియాటినిన్ వాటిని చూసి డయాలసిస్ అవసరం పడుతుంది అని చెప్తారు మీకు.